అంతకుముందు 4,000 రూపాయలకి అమ్మించాం. ఈ చెప్పు నువ్వు అక్కడికి వెళ్ళి బయట మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన కవరేజ్ అదే, కానీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇట్ ఈజ్ రికగ్నైజ్డ్. ఇంకొకటి ఏంటంటే వన్ సైడ్ వెర్షన్ డెమోక్రసీ మంచిది కాదు. ఖచ్చితంగా రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోవాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే సభకి వెళ్ళటం, సభ నుంచి పారిపోవడం కాదు. 11 మంది ఎమ్మెల్యేలకి వాళ్ళని ఎన్నుకున్నందుకు ప్రజలు శాపగ్రస్తులు అవ్వాలా? వాళ్ళందరూ కొత్త వాళ్ళు కదా, నేర్చుకోవాలి కదా. సభలోకి వెళ్తే వాళ్ళు ఏమి ఎత్తులేస్తారు, వీళ్ళు ఏమి ఎత్తులేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. వాళ్ళు భవిష్యత్ నాయకులు ఎట్లా ఎదుగుతారు? వాళ్ళు చక్కగా చేయాలి కదా, వాళ్ళని కూడా తయారు చేయాలి కదా. అలా కాకుండా కేవలం వ్యక్తి ఆధారిత రాజకీయం నడుపుతున్నారు. చంద్రబాబు ఆధారిత రాజకీయము, జగన్ ఆధారిత రాజకీయం కాదు కావాల్సింది. డెమోక్రసీకి కావాల్సింది నిజమైన రాజకీయం. అసెంబ్లీ అనేటటువంటి వేదికగా వాస్తవంగా ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి. ఆ టాక్టిక్స్ తను నేర్చుకోవాలి. జగన్ కూడా చాలా నేర్చుకోలేదు. క్రిందసారి 14-19 మధ్యలో నేర్చుకోలేదు. అందువల్లనే 19-24లో అనేకం దెబ్బతిన్నాడు ఆయన. మండల్లో బిల్లులు ఉపసంహరించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే తెలుగుదేశం ఇప్పుడు ఉంది. మండల్లో వీళ్ళే బలంగా ఉన్నారు. ఏం ఆపగలిగారు వీళ్ళు? ఏం ఆపుతున్నారు వీళ్ళు? మరి ఇప్పుడు ఎలా సాధ్యమైంది? అప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు జగన్? ఇవి ఎలా నేర్చుకోవాలి? నువ్వు కూర్చుంటే కదా తెలిసేది. అది చెయ్యాలి ఖచ్చితంగా. కానీ వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే